నేను ఓడిపోతున్నాను, నేను ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా గెలవలేకపోతున్నాను, బ్రతుకు పైన ఆశే కోల్పోతున్నాను, ఏం చేయాలో అర్థం కావడం లేదు. సమాధానం: ఇలాంటి పరిస్థితులు చాలామంది జీవితాల్లో వస్తాయి. కానీ కొంతమంది ఇటువంటి దారుణమైనటువంటి పరిస్థితి వచ్చినా సరే ఈ రోజున ప్రపంచాన్ని శాసించేటటువంటి స్థితిలో ఉన్నారు, చరిత్రను తిరగరాసే పనిలో ఉన్నారు. వారందరూ కూడా ఈ స్థితి నుండి వచ్చినటువంటి వారే. ఈ కాలము మనల్ని ఎన్నో రకాల పరీక్షలు పెడుతూ ఉంటుంది. ఇందులో మనం నెగ్గుతామా, ఓడిపోతామా, వెనుదిరిగి వెనక్కిపోతామా, ఏమీ కానట్టు మౌనంగా కూర్చుంటామా అనేది మన యొక్క శక్తిని, మన యుక్తిని, మన జ్ఞానాన్ని, మనం పెరిగినటువంటి వాతావరణం యొక్క పరిస్థితులు, మన కుటుంబ నేపథ్యము, మన గురువు యొక్క అనుగ్రహము, ఇవన్నిటిపైన పూర్తిగా ఆధారపడి ఉంటుంది. ఎవరి జీవితంలోనైనా సరే ఇటువంటి పరిస్థితులు వస్తే మీరు ఒక్కటే అనుకోండి, మీరు ఏదో ఒక గొప్ప పని చేయడానికే పుట్టారు. ఖచ్చితంగా మీ జీవితాన్ని మీరు ఆనందమయం చేసుకోవడమే కాకుండా ఒక సమూహాన్ని, కొంతమందిని గొప్ప స్థాయిలో ఉంచడానికే మీరు యొక్క దేహాన్ని ధరించారు. ఇది మాత్రం మర్చిపోకండి.